కౌశిక్, నీకు నర్సారావుపేట సంగీత నాట్య మండలి తెలుసా? యు మీన్ బ్యాండ్ మేడం? కాదు. అయితే గ్యారంటీగా రికార్డింగ్ డాన్స్ అయి ఉంటుంది కదా? అయ్యో కాదురా. అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు. గోల గ్రీష్మ. హాయ్, నా పేరు ఇలియానా. ఏంటి ఇంత బండగా ఉంది, ఇలియానా అంటుంది అని అనుకుంటున్నారా? ఈ హోటల్లో జాయిన్ అవ్వక ముందు నేను అచ్చు ఇలియానాలా ఉండేదాన్ని. కానీ ఈ హోటల్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కుండ బిర్యానీ సూపర్ గా ఉంటుంది. అందుకని కుండలు కుండలు లాగించేశాను, ఇలా బండలా తయారయ్యాను. అయితే ఈ రోజు ఫారెన్ నుంచి మా బాస్ వస్తున్నాడు. అతన్ని ఎలా అయినా ఇంప్రెస్ చేసేసి ఈ హోటల్ కి మేనేజర్ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. అమ్మో, మేనేజర్ అయిపోవాలి. అయిపోతావు. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. Yeah, good morning. Who are you? I'm fine sir. Hey. నేను అడిగింది who are you? Fine. Hey, నువ్వు ఎవరు? సార్ నేను ఈ హోటల్ కి రిసెప్షనిస్ట్ సార్. నువ్వా? అవును సార్. నువ్వు మెరుపు తీగలా ఉంటావన్నారు, నువ్వు చూస్తే పిడుగులా ఉన్నావు. మాది 5-star హోటల్. నువ్వు జాయిన్ అయి 2 months అవుతుంది. ఈ 2 months లో నువ్వు 2 stars మింగేశావు. ఇప్పుడు మాది 3-star హోటల్. What is the special in our hotel? సార్ టుడే మీ బర్త్డే కదా? Yeah, my birthday. నేను ఒక ప్లాన్ చేశాను సార్. Yeah, what is the plan? మ్యూజిక్ ఈవెంట్. Music event. Yes, oh, sir. I like music very much. హలో. ఏరా తమన్ గారు ఇంకా రాలేదేంటి? ఇంకెక్కడ తమనుకి ఏదో కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని వెళ్ళిపోయాడు. అయ్యో ఇప్పుడు ఎలారా? నాకు తెలిసి వాడు ఒకడున్నాడు, నరసరావుపేట బ్యాచ్, వాడిని పంపనా? వీడికి ఎలాగో తమ్మని తెలీదు, ఎవడో ఒక ఎదని పంపించరా బాబు. సార్ Thaman. Hi, Thaman. How are you? Hey, నా పేరు తిమ్మన్న. తిమ్మన్నా? సార్ ముద్దుగా తిమ్మన్నా. Okay, I like that. ఇప్పుడు నువ్వు నన్ను గనక ఇంప్రెస్ చేస్తే నేను నిన్ను ఉంచుకుంటాను. ఆల్రెడీ పెళ్ళయింది సార్. పెళ్ళైతే ఏంటి, కాకపోతే ఏంటి, ఉంచుకోవటానికి. ఆ తెంగర భాష నాకు అర్థమైంది. నేను ఈ హోటల్ రిసెప్షనిస్ట్ గా ఉంచుతాను అన్నాడు. థ్యాంక్ యూ. ఇతను చాలా కంట్రీస్ లో తిరిగి మ్యూజిక్ ఈవెంట్స్ చేశారు సార్. విచ్ కంట్రీస్? ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడెక్కడ పాటలు పాడవో చెప్పురా. ఓ సత్యనా, చీరాల, బాపట్ల, చిన్నగంజం, పెద్దగంజం, చేంకొట్టి, రాంతెత్తం, గుండిగా, ఏ చిన్నాలు పెట్టినా, ఎక్కడ ప్రోగ్రాం జరిగినా మందే పచ్చిపోతా. సో మెనీ కంట్రీ. అవునరా, పెద్ద కంట్రీ కూడా నేనే చేసా, చిన్న కంట్రీగా నేనే చేసా. సార్ ఇప్పుడు మరి స్టార్ట్ చేయమంటారా? ఓకే యూ స్టార్ట్ విత్ డివోషనల్ సాంగ్ భక్తి గీతం. ఓకే భక్తి గీతం అంట. నువ్వు పాట స్టార్ట్ చేయగానే సార్ నాకు ప్రమోషన్ ఇచ్చేయాలరా. సో అమ్మగారు మంచి స్వచ్ఛమైన భక్తి గీతం పాడమన్నారు, అందుకు వారు నాకు 150 రూపాయలు సమర్పించినారు. 200 తీసుకో. చెప్పు. తన్నక తన్నక తన్ దిగు 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 నాగో నగన్న తియాతులర నాగో నగన్న దిగు బాలులంత కలిసి నగన్న బాబే నెల్ల కలిసి నగన్న బాబులంత కలిసి భక్తి గీతం ఏంట్రా నువ్వు ఇలాంటి సాంగ్స్ పాడుతున్నావు? మా సమాజంలో ఎంతకన్నా భక్తి గీతాలు ఉన్నాయి మేడం. సార్ మీకు నెక్స్ట్ ఏ సాంగ్ కావాలి? ఐ లైక్ మెలోడీ సాంగ్. మెలోడీ. వావ్, మెలోడీ. ఓకే రే, మెలోడీ సాంగ్ అంట్రా. అమ్మగారు నన్ను మెచ్చి మెలోడీ సాంగ్ పాడమన్నారు. ఈ పాట పాడినందుకు గారు 500 రూపాయలు సమర్పించినారు. తీసుకో.
పండగే పండగ. ఎన్నాళ్ళ గుడ్డొచ్చాన బాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చుట్టూల వద్దవే నువ్వు చెల్లిపోతావే అద్దంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చెర తీసుకోనా నువ్వు అతనంటే ఏంట్రా మెలోడీ సాంగ్ అంటే డడ్డనక్క 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 అని పాడతాం. ప్లీజ్ రా, నా ప్రమోషన్ ఆధారపడి ఉందిరా. మా సమాజంలో ఇంతకన్నా మెలోడీ సాంగులు ఉండవు మేడం. సార్ మీకు ఇంకా సాంగ్ Actually, today is my birthday. I want my birthday song. ఓకే సార్. Yes. రే మీకు దండం పెడతాను. పుట్టిన రోజు సాంగ్. ఓకే, అమ్మగారు అయ్యగారిని ఆశీర్వదించి ఆయన బర్త్డే సందర్భంగా ఒక మంచి బర్త్డే గీతం పాడమన్నారు. ఈ పాట పాడినందుకు గాను నాకు 4500 రూపాయలు రొక్కం సమర్పించినారు. 4500. అమ్మగారు మొహమాటం లేకుండా నాకు డబ్బులు ఇవ్వని చెప్పారు. అయినా గానీ అయ్యగారి కోసం బర్త్డే సాంగ్ పాడుతున్నాను. కాచుకోండి. రలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమల్లిని తోడులెడుగా వలిపోయే పుత్తా నీకు వర్ణాలెందుకే తొడగనందు చికటాయగా. Is this birthday song? I know it is death day song. సార్ No. ప్లీజ్ సార్, I am not impressed. ప్లీజ్ సార్, I am not impressed. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తాను సార్. Okay, Thank one you, more sir. chance. రే నీ కాలు పట్టుకుంటాను రా, ప్లీజ్ రా, నా ప్రమోషన్ రా. అమ్మగారు ప్రమోషన్ కోసం నన్ను అద్భుతమైన పాట పాడమన్నారు. అందుకు కాను వారి డబ్బు నగలు అది నా చేతిలో పెడుతున్నారు. దరిద్రుడా, పాపాత్ముడా. అమ్మగారు చాలా చక్కగా డబ్బు నగలు చేతిలో పెట్టినందుకు గాను వారి కోసం ఒక అద్భుతమైన సాంగ్ పాడుతున్నాను. నన్ను తిట్టకర్రో కొట్టకర్రో మామ చుప్పులు మామ నీ మీద ప్రేమ తగ్గదురో మామ చుప్పులు మామ నన్ను తిట్టకర్రో కొట్టకర్రో మామ చుప్పులు మామ 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 హాస్పిటల్కి వెళ్దాం రండి సార్. No. అట్లా అడిగితే వాడు లేవడు. లేపుతాను, మంచి పాట పాడి లేపుతాడు. మంచి పాట పాడి లేపుతాను. మంచి సంభావన ఇస్తానంటే మీరు లేపుతా. ఇస్తాను రా. ఎంతైనా ఇస్తారా? ఎంతైనా ఇస్తాను. అయితే రెడీ. లే 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 నా రాజా లే లే నా రాజా లే 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 come on baby you pass up baby turn up baby now you not like it turn up baby turn up baby చూసారా అట్లా లేపాను. You bloody idiot. Bastards. Hey, come here, lady. నువ్వు నన్ను చంపటానికి మర్డర్ ప్లాన్ చేసావు కదా. You are dismissed. ఒక్క డైలాగ్ కరెక్ట్ చెప్పాడు. అమ్మగారు ఆయన లేపితే సంభావన ఇస్తానన్నారు. ఇస్తాను రా. సంభావనే కదా మీకు కావాలి. ఒక్క నిమిషం ఆగు. అమ్మగారు మంచి సంభావన తేడానికి లోపలికి వెళ్ళారు. మనకి దుడ్డులే దుడ్డులు. దిగు 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 నాగా నగన్నో దివ్య సుందర నాగో నగన్న. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంటే ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏకొకరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్